బ్లౌజ్ ఎవరికి ఫోల్డింగ్ అంటే అదే చేయడానికి రాదు అంటారు కదా. ఈజీ ప్రాసెస్లో కలిసి మీద బ్లౌజ్ ఎలా ఫోల్డింగ్ చేయాలో లేట్ చేయకుండా చూస్తున్నాం. హాఫ్ పట్టు తీసుకున్నాను 1 మీటర్ది. ఫోల్డింగ్ ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం. 1 మీటర్ ఫ్యాబ్రిక్ని అయితే ఇలా ఫోల్డ్ అయితే చేయాలి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి ఇలా నీట్గా అయితే మనము అనుకోవాలి క్లాత్. ఇప్పుడు మిడిల్లో మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ పాయింట్ యూజ్ చేసి ఈ షేప్ వచ్చేటట్టు కర్వ్ షేప్లో అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇప్పుడు ఇటు టర్న్ చేసుకోవాలి. చూసారా, చాలా ఈజీగా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం దీని లోపలికి పెట్టేసేయాలి నీట్గా. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా వచ్చేసి దీని లోపల పెట్టేసేయాలి. చూసారా, నీట్గా ఈజీగా అయితే చేశాను. మీకు ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అయిపోయింది.